ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, చెప్పండి, సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పర్యటన ఇంకా ఎంతసేపు కొనసాగే అవకాశం ఉంది? దీనికి సంబంధించి మోడీ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ దగ్గరికి ఆయన వచ్చారు. ఆ క్వార్టర్ లో ఆయన పూర్తిగా కూడా పరిశీలించారు. పరిశీలించిన తర్వాత అక్కడికి పెద్ద ఎత్తున కూడా స్థానికులు వచ్చినటువంటి సందర్భంలో వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అభివాదాలు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన మాత్రం ఆ క్వార్టర్స్ చూసేటువంటి సమయంలో మాత్రం కొంచెం ఆయన ఆవేదనకు గురైనట్లుగా కూడా ఆయన ఫేస్ కనపడుతున్న పరిస్థితి అయితే కనపడింది. ఆ తర్వాత అక్కడి నుంచి ఇక న్యాయమూర్తికి సంబంధించిన గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో అక్కడికి ఆయన వచ్చారు. అక్కడ కూడా పరిశీలించడం జరిగింది. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అక్కడ ఏం జరిగింది అంటే దానికి పూర్తిగా కూడా ఆయన అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులతో మాట్లాడి దీని అభివృద్ధికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ వస్తుందని ఆయన పరిస్థితి అయితే కనపడిందని చెప్పుకోవచ్చు. అదే విధంగా కూడా ఇక అక్కడ నుంచి ఇక్కడ ప్రధానంగా ఇక్కడ ఏదైతే గ్రూప్ 4 ఎంప్లాయీస్ సంబంధించినటువంటి ఈ సముదాయాలు ఉన్నాయో అక్కడికి ప్రెజెంట్ ఆయన రావడం జరిగింది. ఆ గృహ సముదాయాలకు సంబంధించి ఆయనైతే మాత్రం పూర్తిగా కూడా ఇప్పుడు పరిశీలిస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఆ గ్రూప్ 4 ఎంప్లాయీస్ సంబంధించినటువంటి గృహ సముదాయాల దగ్గర ఆయన ఉన్నట్లుగా ఉన్నారు. ప్రెజెంట్ వాటిని చూస్తూ ఉన్నారు. దానికి సంబంధించి ఆయనైతే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అక్కడ అధికారులని అదే విధంగా కూడా అక్కడ ఉన్నటువంటి దానికి సంబంధించిన కాంట్రాక్టర్ ఎవరైతే గమనిస్తున్నారో వాళ్ళని కూడా అడిగి తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడైతే మాత్రం ఒక పండుగ వాతావరణాన్ని నెలకొందని చెప్పుకోవచ్చు. ఏంటంటే రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో ఆ రాజధాని రైతులు మాత్రం తమ ప్రాంతం ఇక తప్పకుండా అభివృద్ధి దిశగా పయనించుద్దని వాళ్ళైతే భావిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికక్కడ కూడా రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రాజధాని రైతులు కూడా ఆయన దగ్గరికి ఆయనతో మాత్రం ఆయన కనపడంగా మాత్రం పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఏకైక రాజధాని అమరావతి అంటున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇదే నేపథ్యంలో ప్రజెంట్ ఇక్కడ గ్రూప్ 4 ఎంప్లాయీస్ సంబంధించి క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్వార్టర్స్ సంబంధించి పరిశీలించిన తర్వాత ఆయనైతే మాత్రం ఇక్కడి నుంచి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్ లో మాట్లాడే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, మీరు G+12 ఫ్లోర్స్ బిల్డింగ్స్ అన్నిటిని కూడా మీరు పరిశీలించారు. ఎంత మేర పర్సెంటేజ్ ఆఫ్ బిల్డింగ్ అనేది పూర్తయినాయి, ఇంకా వాటికి సంబంధించి ఇంకా ఎంత మేర పూర్తి అవ్వాల్సిన ఆవశ్యకత ఉంది? అంటే ప్రెసెంట్ నేనైతే ఇక్కడ ఏదైతే గ్రూప్ 4 ఎంప్లాయీస్ సంబంధించినటువంటి గృహ సముదాయాలు ఏవైతే ఉన్నాయో వేలల్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. గృహ సముదాయాలు వీటికి సంబంధించి కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం పూర్తి స్థాయిలో కూడా అంటే ఒక 80% పూర్తిగా కూడా కంప్లీట్ అయ్యాయి. కంప్లీట్ అయిన పరిస్థితి అయితే ఉంది. ప్రెజెంట్ గత 5 సంవత్సరాల నుంచి కూడా వీటికి సంబంధించి సరైనటువంటి ఈ ఆలనా పాలన లేకపోవడంతో పైన ఉన్నటువంటి ఏవైతే ఐరన్ బార్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా తుప్పుపెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. అంటే వీటికి సంబంధించి పునర్నిర్మాణం చేయాల్సిన ఆవశ్యకత అయితే ఉంటుంది. అదే విధంగా కూడా ఇక్కడ పూర్తిగా కూడా పిచ్చి చెట్లు అన్ని కూడా మొలిచినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం ఇక్కడ కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే ఒకవేళ దీన్ని కనుక జస్ట్ ఒక 20% కంప్లీట్ కావాలి. కంప్లీట్ అయినట్టయితే వేల మంది ఉద్యోగులు గ్రూప్ 4 సంబంధించినటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ ఎంప్లాయీస్ కి ఇక్కడంతా కూడా గృహ సముదాయాలు కనుక ఇచ్చినట్టయితే మాత్రం ఇది ఒక సిటీగా మారేటువంటి అవకాశం అయితే ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఆ విధంగా లేదని చెప్పుకోవాలి. దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తే మాత్రం పూర్తిగా కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. చూసిన తర్వాత ఇక్కడ వ్యవహారం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేసిన తర్వాత ఇక్కడ మాత్రం పూర్తిగా కూడా గృహ సముదాయాలన్నీ కూడా కొంతవరకు అంటే జస్ట్ ఒక 20% కనుక కంప్లీట్ చేసినట్టయితే మాత్రం మళ్ళీ ఈ వాడుకలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. రైట్ రవికృష్ణ, మనం గతంలో చూసుకుంటే అమరావతి రైతులు పరదాల చాటున ఎన్నిసార్లు ధర్నాలు చేపట్టినప్పటికీ కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళ గోడుని వినిపించడానికి ప్రయత్నించినప్పటికీ కూడా గతంలో ఉన్న సీఎం దాన్ని వినకుండా పరదాల చాటున సీఎంఓ ఆఫీస్కి వెళ్ళడం కానీ సచివాలయాలకు వెళ్ళడం కానీ జరిగింది. సో దీనికి సంబంధించి ఏదైతే చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు మొదలుపెట్టిన ఈ అమరావతి రాజధాని అనే మాటని ఇప్పుడు మళ్ళీ నిజం చేయడానికి ఆయన మళ్ళీ పునఃపరిశీలించడానికి అక్కడికి వచ్చినప్పుడు అమరావతి రైతుల ఆవేదన ఏ విధంగా వాళ్ళకి చంద్రబాబుకు వెళ్ళబుచ్చిన పరిస్థితి ఉంది? అంటే ప్రధానంగా కూడా ఏదైతే గత ప్రభుత్వంలో మాత్రం సీఎం బయటికి వచ్చేదే చాలా లిమిటెడ్ గా పీరియడ్ లో ఆయన బయటకు వస్తున్న పరిస్థితి అయితే ఉండేది. కానీ ఆయన ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఎవరికి అవకాశం ఉండేది, మంత్రులకే ఆయన కలిసేటువంటి అవకాశం ఉండేది కాదు. ఇక సామాన్యులకైతే మాత్రం ఆయన
ఆయన అయితే అసలు కలిసేటువంటి అవకాశం అనేది ఇక మృగ్యమనే చెప్పుకోవాలి. ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఆయన బయటకు వచ్చినా కూడా పూర్తిగా కూడా ఎక్కడికక్కడ పాదాలు, అదే విధంగా కూడా బారికేట్లు నిర్మించేవాళ్ళు, అదే విధంగా కూడా రోడ్డు మీద ఉన్నటువంటి చెట్లతో సహా నిర్మూలించే పరిస్థితి అయితే ఉండేది. కానీ చంద్రబాబు సీఎం అయిన తర్వాత ఇప్పుడు అమరావతిలో మనం చూస్తూ ఉన్నాం. మనం చూస్తున్నప్పుడు ఐ విట్నెస్ గా చూసినప్పుడు మాత్రం అందరినీ కూడా ఆయన ప్రతి ఒక్కళ్ళు కూడా రోడ్డు పక్కన ఉన్నటువంటి వాళ్ళని కూడా ఆయన అభినందన చేస్తూ వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూడా అందరినీ విష్ చేయటమే, అలాగే మాటలు అక్కడ వచ్చినటువంటి ఏదైతే ఈ న్యాయమూర్తులకు సంబంధించిన గృహ సముదాయం ఏదైతే ఉందో అక్కడ పొలాల్లో పనిచేస్తున్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు వచ్చినప్పుడు వాళ్ళతో కూడా మాట్లాడిన పరిస్థితి అయితే కనపడింది. దీన్ని బట్టి ఆయన అయితే మాత్రం ఒక ప్రజా పాలన వైపు దిశగా అడుగు వేసినట్టు తెలుస్తుంది. పాలకులు అదే విధంగా కూడా ప్రజలు మధ్య తారతమ్యాలు అన్నట్లుగా కూడా ఆయన అయితే మాత్రం బిహేవ్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం అక్కడ రాజధానికి సంబంధించిన ప్రాంతంలో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ గత 5 సంవత్సరాల నుంచి విధ్వంసానికి గురయ్యాము అనేటువంటి ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అక్కడ కనపడుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ఒకటే, మేము ఎంతో కష్టపడి తరతరాల నుంచి వచ్చినటువంటి ఏదైతే ఈ వారసత్వంగా వచ్చినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ కూడా వదులుకొని రాజధాని నిర్మాణం కోసం మేమైతే మాత్రం ఇచ్చాము. అటువంటిది మాకు కనీసం విలువ లేకుండా, గౌరవం లేకుండా రాజధాని నిర్మాణం ఉండాలి అని కోరినందుకు మాపై వాళ్ళు చాలా నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. అదే విధంగా కూడా తమపై కేసులు పెట్టారు, ఈ జైలు పాలు కూడా చేశారు అని వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేశారు. కొంతమంది అయితే ఈ టెన్షన్ తట్టుకోలేక వాళ్ళు మృతి కూడా చెందారని అక్కడ ఉన్నటువంటి రైతులు చెప్పినటువంటి క్రమంలో కూడా ఇక రాజధానిని ఎవరు ఆపలేరు, అమరావతినే ఏకైక రాజధానిగా కొనసాగిస్తాం, రాజధాని అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తాం, అమరావతిని పూర్తి స్థాయిలో కూడా దేశంలోనే నెంబర్ 1 రాజధానిగా చేసేందుకు తన ప్రయత్నం ఉంటుందని చెప్పేసి ఆయన అయితే సంభావిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. రవికృష్ణ, ఎన్నికల ప్రచారంలో ఏవైతే హామీలు ఇచ్చారో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన మొట్టమొదటి వెంటనే కూడా పనులు అనేవి ఫోకస్డ్గా మొదలు పెట్టడం స్టార్ట్ చేశారు. మొదటిగా మనం చూసుకుంటే మొదటి పర్యటనే పోలవరం పర్యటనకు వెళ్లారు, రెండవది ఇటు అమరావతి మీద ఫోకస్ పెట్టారు. నెక్స్ట్ దేని మీద ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందంటారు? అంటే ప్రధానంగా కూడా ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏంటంటే ఆ పోలవరానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. అంతే ప్రాధాన్యత కూడా అమరావతికి రాజధానికి కూడా ఇచ్చారు. ఈ అమరావతి మొట్టమొదట ఆయన అధికారం తీసుకున్న వెంటనే కూడా సోమవారం అంటే సోమవారం పోలవరం అనే కాన్సెప్ట్ తో ఆయన గతంలో పాలన అయితే 2014 నుంచి 19 దాకా పాలన సాగించారు. ఆ నేపథ్యంలోనే ఆయన అయితే మాత్రం పోలవరానికి వెళ్లారు, సీఎం హోదాలో వెళ్లారు. అక్కడ జరుగుతున్నటువంటి పనులు ఏ విధంగా ఉన్నాయి, అసలు జరిగినటువంటి పనుల్లో ఎంతవరకు అవి సక్సెస్ఫుల్ గా ఉన్నాయి అనే దాని మీద ఆయన పూర్తిగా కూడా రివ్యూ చేశారు. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మాట్లాడటం జరిగింది. ఆ తర్వాత ఈ రోజు ఆయన రాజధాని ప్రాంతంలో సీఎం హోదాలో మొట్టమొదటిసారి పర్యటిస్తున్నారు. అంటే రెండవ ప్రాధాన్యత అనేది అమరావతికి ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. అమరావతిని ధ్వంసం చేసినటువంటి పరిస్థితుల్లో ఆయన అమరావతిని తిరిగి గాడిలో పెట్టేందుకు, అమరావతిని పూర్తి స్థాయిలో కూడా ఒక ఏకైక రాజధానిగా నిర్మించేందుకు, పునర్నిర్మాణం కొనసాగించేందుకు అయితే ఆయన పెట్టుకున్నట్టు తెలుస్తుంది. ఇక మూడో ప్రాధాన్యత అనేది ప్రధానంగా కూడా ఆయన అయితే మాత్రం ఇక వ్యవస్థలన్నింటినీ ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగా గాడిలో పెట్టిన తర్వాత వ్యవస్థలని కనుక సక్రమంగా కనుక నిర్వహించినట్లయితే మాత్రం పాలన సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది ఆయన అయితే భావిస్తున్నారు. దానికి సంబంధించే నిన్న కూడా ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్ ఆఫీసర్ 19 మందిని ఆయన స్థానచలనం కలిగించడం జరిగింది. కొంతమందిని అయితే జీఈడీకి ఆయన అయితే వాళ్ళని అటాచ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇక పాలన గాడిలో పెట్టేందుకు చూస్తున్నారు. అదే విధంగా కూడా ఇన్కమ్ సోర్సెస్ ప్రజలకైతే ఇచ్చిన హామీలు అయితే మాత్రం చాలా మేరకు నెరవేర్చేందుకు ఆయన ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇప్పటికే దీనికి ఏదైతే మెగా డిఎస్సి ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని కూడా రద్దు చేశారు. అలాగే అన్నా క్యాంటీన్లు ఏవైతే ఉన్నాయో అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. అలాగే ఈ పెన్షన్స్ సంబంధించి వికలాంగులకు ఇచ్చే పెన్షన్స్ మాత్రం ఆయన 6,000కు పెంచారు. అదే విధంగా కూడా ఇక వృద్ధులకి, మహిళలకి, అదే ఒంటరి మహిళలకి వీళ్ళందరికీ ఇచ్చేటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 3,000 నుంచి ఒక్కసారిగా కూడా 4,000కు పెంచారు. ఈ
నేపథ్యంలోనే ప్రజెంట్ పాలన గాడిలో పెట్టాలి. అదే విధంగా కూడా ఆర్థిక పరిస్థితి చిన్నభిన్నమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఏ వ్యవస్థలు ఎంతవరకు దెబ్బతిన్నాయని చూసి వాటిని అన్నింటినీ కూడా ఒక సక్రమైనటువంటి రూట్ లో తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి విభాగంలో నడిపేందుకు కూడా ప్రయత్నిస్తారన్నట్లు కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ రవికృష్ణ. అమరావతి ప్రాంతంలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక తొలి పర్యటనలో పోలవరాన్ని సందర్శించిన ఆయన రెండో పర్యటనలో అమరావతిని పరిశీలిస్తున్నారు. ఈ పర్యటనలో పలు నిర్మాణాలు, రాజధాని ప్రాంత స్థితిగతుల్ని చంద్రబాబు తెలుసుకుంటున్నారు. ఉండవల్లి నివాసం నుంచి బయలుదేరిన చంద్రబాబు తొలుత ప్రజావేదిక శిథిలాల్ని పరిశీలించారు. అనంతరం ఉద్దండరాయని పాలెంలో ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని సందర్శించారు. శంకుస్థాపన వేదికకు మోకాలపై నిల్చొని నమస్కరించారు. అక్కడి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాలను పరిశీలించారు. అక్కడి నుంచి ఐకానిక్ నిర్మాణాల వద్దకు చేరుకున్న చంద్రబాబు బిల్డింగ్ల పరిస్థితిని పరిశీలించారు.